ప్రపంచంలోనే అధిక మైలేజ్ ఇచ్చే మా టూ బ్రీడర్ లారీస్ ఇంకో 45 రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది. ప్రపంచ విపణిలో నేడు తక్కువగా ఖర్చు చేసే ఆయిల్ లారీ ట్యాంకర్ల కంటే సగం మాత్రమే ఖర్చు అయ్యే ఆయిల్ ని టూర్బిడోర్ మనకిస్తుంది. టూ బ్రీడర్ ఇండియన్ మార్కెట్ ని మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ ని కూడా తారుమారు చేస్తుంది. 2 జర్మన్ సంస్థలు, ఒక జపాన్ సంస్థ వజ్రాతో టైఅప్ కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం అందింది. ఇది 8 సంవత్సరాల R&D వాళ్ళ ఫలితం. సార్, పొల్యూషన్ పర్మిట్ లెవెల్ కంటే ఎక్కువగా ఉంది. హలో సార్, సారీ ఫర్ డ్రాపింగ్ యూ సార్. డైరెక్ట్గా కాల్ చేయమన్నారు. యా, పొల్యూషన్ లెవెల్ ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఈ ఒక్క రోజులో ప్రపంచం మొత్తంలో వజ్ర వాటాలు 11.37% వృద్ధి చెందాయి. ఇది చరిత్రాత్మక వృద్ధిని గణించబడుతోంది. దీని మూలంగా వజ్ర ప్రపంచంలోని పేరున్న హెవీ వెహికల్స్ ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలిచింది. ఓకే సార్. ఇది ఎవరికి తెలియకూడదు, సీక్రెట్ గానే ఉంచమన్నారు. పూర్తి చేశారా? ఇదిగో సార్. ఏమిటి ఇదిగో అదుగో అని మార్నింగే ఫస్ట్ పనిగా ఇచ్చాను. ఎక్సెల్ పోతుందండి. డిపార్ట్మెంట్ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను సార్. ఎంతసేపు? 2000 మెయిల్ సార్. సో సెగ్రిగేట్ చేసి మెయిల్ మర్జ్ చేసి బల్క్ మెయిల్గా పంపండి. పెరుమాళ్ పెరుమాళ్ సార్, ఏం చెప్పాను? బల్క్ మెయిల్ పంపించమన్నారు సార్. మెయిల్ మర్జ్ చేయడం తెలుసా? తెలుసు సార్. తెలుసా? తెలుసు సార్. సరే, నేను ఇక్కడే నుంచి ఉంటాను. సెగ్రిగేట్ చేయండి, ఆ తర్వాత మెయిల్ మర్జ్ చేయండి. ఐ వాంట్ టు సీ యూ డూ ఇట్. నేను ఈ కాల్ అటెండ్ చేసి వచ్చేలోగా మీరు ఈ పని పూర్తి చేయాలి. బోలో. భగవంతుడా, ఏం చేయను? పూర్తయిందా? పూర్తయింది సార్. ఏమన్నారు?
పూర్తి చేసా. పొగల్, మీరే కదా ఏంటిది? రిమోట్ యాక్సెస్ మూలంగా నాకు హెల్ప్ చేసినందుకు. నేను కాదు సార్. మీరే సార్, నాకు తెలుసు. సీనియర్ మేనేజర్కి నేనంటేనే పడదు. అది నా పనే కాదు సార్. తెలీదని చెప్తే నా సీటు చించేసి తన మనిషిని తెచ్చి పెడతారు సార్. నన్ను కాపాడారు సార్. ఏమైంది? జాగ్రత్త. వాట్ హ్యాపెండ్? వార్మ్ చేసుకోదు. అయ్యో పట్టుకోరండి. ఓ మై గాడ్, ఓర్గా తాగదని చెప్పాను కదా. ఏ చూడవే. నీకు అప్పుడే చెప్పాను కదా. పేకల వరకు తాగిందా? వాంతి చేస్తోంది. మెన్స్ రూమ్. మెన్స్ రూమా? ఉండు కాస్త బయటికి వెళ్తారా? వాట్? మేం బయటికి వెళ్ళాలా? బయటికి వెళ్ళకూడదని డీసెంట్గా లోపలికి వచ్చాం. బయటికి వెళ్ళాలంట. వాటర్ ఇవ్వండి. ఎమర్జెన్సీ. ఓ, ఏయ్, ఇదిగో తాగు. రే పదరా. ఏంట్రా? చూసి వెళ్ళరా, కాలు కంటుకుంటుంది. చెప్పాం కదా. ఎంత ఎలైట్ గా తాగినా ఆమ్లెటే. మగాళ్ళ రెస్ట్ రూమ్ నుండి మగాళ్ళనే బయటకు పంపిస్తున్నారు. చూసావా? డ్యూడ్, చెప్పండి. ఇక్కడే ఉండి మగాళ్ళు ఎవరు లోపలికి రాకుండా చూసుకోండి ప్లీజ్. నువ్వేంట్రా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయావు? వేసుకుని చూడు, సైజ్ చాలకపోతే థ్యాంక్స్ మార్చుకుందాం. పిన్ని. కాలర్ టర్న్ అరౌండ్. పర్ఫెక్ట్. యుఎస్లో ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ వే యూ గోయింగ్ టు. ఇప్పుడు -3 degrees అంట. ఐ స్పోక్ టు మై ఫ్రెండ్ యెస్టర్డే. ఇందులో థర్మల్స్ పెట్టాను, తీసుకో. దాట్స్ ఓకే. ఈ సండే క్రికెట్ ప్రాక్టీస్ లేదు. దర్ ఇస్ ఎ నైస్ రెస్టారెంట్ ఇన్ నుంగంబాకం. ఆసమ్ మెక్సికన్ ఫుడ్. వెళ్దాం. ఏమైంది? ఇట్స్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. మైథిలి మా అమ్మ ఫ్రెండ్. ఓకే ఓకే. ఫ్లైట్ ఇప్పుడు మండే. సరే సరే. అమ్మకి చెప్పిందంటే ప్రాబ్లం. రేపు తిరునెల్వేలి వెళ్తున్నాను, ఊర్లో ఉండను. ఐఎమ్ సెండింగ్ యువర్ నంబర్. పిన్ని, ఎదురంటే పడుతుంది. ఇటువైపు వచ్చి కూర్చో. ఎందుకురా? ఇక్కడ కూర్చో. వాట్స్ హ్యాపెనింగ్? చూసేసారా? పంపించేశాను. నంబర్ వచ్చిందేమో చూడు. వచ్చింది. నా ఫ్రెండ్ నంబర్ న్యూ హెవెన్లో ఉంది. ఏదైనా హెల్ప్ కావాలంటే తనకు ఫోన్ చేయి. సారీ. ఇట్స్ ఓకే మ్యామ్. మై హాయ్ ఆంటీ. ఫర్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఆంటీ. ఎలా ఉన్నా? హాయ్. నిన్నే నీ అమ్మగారితో మాట్లాడాను. అలాగా? ఇక్కడేం చేస్తున్నావు? ఇవాళ క్లాస్ లేదా? అను అక్క కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చి నోట్స్ ఇస్తానని చెప్పింది. తిరు. నా ఫ్రెండ్ కూతుర్రా, మైథిలి. హాయ్. మెడిసిన్ చదువుతోంది, ఫైనల్ ఇయర్. తను నా అక్క కొడుకు తిరు, ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ఉంటున్నాడు. నెక్స్ట్ వీక్ యూఎస్కి వెళ్తున్నాడు. అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్. మైథిలి ఇంట్లో తనకి సంబంధాలు చూస్తున్నారు. నేను ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశాను తెలుసా. తను కూడా ఒక డాక్టరే, బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్. తన పేరెంట్స్ చాలా హ్యాపీ. హే, బీడీఎస్ టెక్స్ట్ బుక్స్ అడిగావు కదా, తీసిపెట్టాను. రాత్రి వస్తానన్నావు, రాలేదే. ఎక్కడికెళ్ళావు?
రీసెర్చ్ టాపిక్ డిస్కషన్ ఆంటీ. నిన్న రాత్రి అందుకే రాలేదు. ఇవాళ తీసుకుంటా. పర్లేదు, బుక్ కార్లోనే ఉందనుకుంటా. చూస్తాను. తిరు, కమ్ విత్ మీ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్ ఇవాళే ప్రపోజ్ చేశాడు. నేనింకా యాక్సెప్ట్ చేయలేదు. అయితే పిన్ని చూసిన అబ్బాయి సెట్ అవ్వదు. ఇది కూడా సెట్ అవ్వదు, వదిలేయండి. టక్కుని చెప్పానా? టక్కును చెప్పారు. సారీ. మీ ఫ్రెండ్ ఎలా ఉంది? విచ్ ఫ్రెండ్? నిన్న పార్టీ, వాంతులు. ఏమైంది? డిలేడ్ రియాక్షన్లా ఉంది. ఇప్పుడే కోపం వచ్చింది. టక్కున సెట్ అవ్వదని చెప్పారు. రూడా తెలియలేదా మీకు? నేను మీ ఒపీనియన్ అడిగానా? నా పర్సనల్ విషయాల మీద కమెంట్ చేస్తున్నారు. నా గురించి ఏం తెలుసు మీకు? భారతి మీ ఆంటీ గురించి relative అని- నాకేమీ తెలియదు, కానీ మీరు ఇండిపెండెంట్ అని తెలుసు. మీ మనసుకి ఏది కరెక్ట్గా అనిపిస్తుందో అది మాత్రమే చేస్తారు. ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు చెప్పారని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏది చేయరు. చాలా మందికి మీరంటే ఇష్టం లేదు కదా. ఫ్రెండ్స్ కూడా తక్కువ అనుకుంటా. బాగా అలిగేలా ఉన్నారు. కొంచెం కంట్రోల్ ఫ్రీక్, ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్. లైఫ్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే మీ టర్మ్స్లోనే ఉండాలని అనుకుంటారు. వీణ బాగా వాయిస్తారు, బాత్రూంలో మాత్రం పాడతారు. మై ఫౌండ్ ఇట్. భారతి ఆంటీ కంట్లో ధ్రువ పడకూడదని అతనే హెల్ప్ చేశాడు మచ్చి. ఎవరు ఏమీ చెప్పలేదు. ప్రాక్టికలీ స్ట్రేంజర్స్. ఆయన అతనే సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు. ఆలోచించుడు, తను డీసెంట్ కదూ. ప్లస్ ఈ ఛాన్స్ యూజ్ చేసుకుని నాకు ఫ్రెండ్ అవ్వాలని అతను ట్రై చేయలేదు. దారికి అడ్డు రాలేదు. సో నథింగ్. అంతే. ఎండ్ ఆఫ్ స్టోరీ. తిరిగి నేను అతను చూస్తానా ఏంటి? ఏంటంటే నా గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పాడో తెలియలేదు. అది చూసినప్పుడే. ఓకే. హాయ్. భారతి ఆంటీ చెప్పింది మీరు ఇక్కడ ఉంటారని. ఎలా కనిపెట్టారు? సారీ. ఆ రోజు నా గురించి మీరు చెప్పింది స్పాట్ ఆన్. అన్నీ కరెక్టే. ఎలా తెలుసుకున్నారు? ఓ కాఫీ ఇప్పిస్తారా? చెప్తాను. వేద్, న్యూస్ విన్నావా? రక్తం కక్కాలి షేర్ మార్కెట్లో. వజ్రాయిన్ ఒక టూబ్రిడో లారీలో బయటికి వదిలే పొగ వల్ల కాలుష్యంలో అనుమతించిన దానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల వజ్ర దాన్ని రహస్యంగా ఉంచినట్టు సమాచారాలు బయటకొస్తున్నాయి. ఈ సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఇది గనక యథార్థమైతే వజ్ర వీపీ మీద తగిలిన దెబ్బ సుత్తు దెబ్బ అవుతుంది. వజ్ర ఎదురు చూసిన అతి ఎక్కువ పెట్టుబడి ఇంతటితో ముగిసిపోయినట్టే అర్థం. వజ్రతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్న జర్మనీ సంస్థ వెనక్కి సమాచారం అంది. జీ, నిజమేనా? ఎమిషన్ టెస్ట్ పాస్ అవ్వలేదంటే టూబ్రిడార్ లైసెన్స్ ప్రాబ్లం అవుతుంది. తర్వాత బాధపడకూడదు. దీనివల్ల టూబ్రిడో కంపెనీని అమ్మకాన్ని పెడుతున్నట్టుగా బిజినెస్ వర్గాలు చెప్తున్నాయి. ఏ వాహనమైనా సరే విక్రయానికి వచ్చే ముందు అది వెలువరించే పొగలో కాలుష్యం అనుమతించబడిన స్థాయిలోనే ఉన్నదని ధృవీకరణ పత్రాన్ని పొందాలి. టూబ్రిడార్ ఆ పరిశోధనలో విజయం సాధించబోదని తెలుస్తోంది. విషయం ఎలా లీక్ అయి ఉంటుంది? కార్పొరేట్ రహస్యాలు దొంగిలించిన వారి గురించి మీరేమన్నా విన్నారా? ఇలాంటి గ్యాంగ్ వాళ్ళని దగ్గరగా 70 మంది పైగా ప్రపంచమంతా కనిపెట్టి బ్లాక్ చేశారు. కానీ ఇంకా దొరకకుండా వ్యాపారం చేసే గ్రూప్స్ అంతకంటే ఎక్కువ. సార్, అర్థం కాలేదు. కార్పొరేట్ రహస్యం అంటే ఏంటి? కార్పొరేట్ ఎన్నో విషయాల్ని రహస్యంగా ఉంచుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీ నష్టంలో నడుస్తోంది, కానీ లాభాల్లో ఉన్నట్టు తప్పుడు లెక్క చూపిస్తుంది. ఎందుకు? సార్, ఇన్వెస్టర్స్ని నమ్మించడానికి, బ్యాంకులో అప్పు తీసుకుంటానికి. గుడ్. స్టూడెంట్కి రిపోర్ట్ కార్డు, టీవీకి టీఆర్పీ, సినిమా వాళ్ళకి బాక్స్ ఆఫీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి షేర్ మార్కెట్. ఒక కంపెనీలో ఏదో ఒక విషయం తప్పుగా ఉందని నిజం చెప్పకల్లా పుకార్లు వ్యాపించినా చాలు, అది ఇమీడియట్గా షేర్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతుంది.
సో ఏ కంపెనీ అయినా కూడా దాని R&D, టేక్ ఓవర్ ప్లాన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అన్నిటికీ టైం వచ్చేదాకా బయటికి రానివ్వు. ఇలాంటి విషయాల్ని దొంగిలించిన వాళ్ళు ఎన్నో లాభాలు చూడొచ్చు. మన స్టాఫ్లో ఒకడు మన రహస్యాల్ని బయట అమ్ముతున్నాడు అనుకుంటున్నాను. ఎవరి దగ్గర అమ్ముతారు సార్? పోటీ కార్పొరేట్లు, మాఫియా. అంతెందుకు, కొన్ని దేశాల ప్రభుత్వాలే కార్పొరేట్ రహస్యాల్ని డబ్బులిచ్చి కొంటారు. 4 సంవత్సరాలుగా జరుగుతున్నది చూడండి. బెంగాల్లో బయోకెమికల్ కంపెనీ టేక్ ఓవర్ చేయాలనుకున్నా. రిమెంబర్, అది బయట వాళ్ళు ఎవరికీ తెలీదు. కానీ బదాని కెమికల్స్ మనల్ని దాటి టేక్ ఓవర్ చేస్తున్నారు. అది ఒక కో ఇన్సిడెన్స్ అని అప్పుడు అనుకున్నా. ఎంపీలో డిఎంటీ మిషన్ని ఇంపోర్ట్ చేయాలనుకున్నా. గవర్నమెంట్ సడన్ గా ఇంపోర్ట్ డ్యూటీని ఇంక్రీజ్ చేశారు. అది నిర్మాణానికి అనుకూలమైంది. అది కూడా అనుకోకుండా జరిగిందనుకున్నా. ఈ గవర్నమెంట్ నిర్మాణ్కి క్లోజ్ అని అందరికీ తెలుసు. వజ్రా మ్యాటర్ని చూద్దాం. ఆ న్యూస్ని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది పీపుల్స్ టీమ్. వాళ్ళెవరు? నిర్మాంద్. ఎస్, నిర్మాణ్ వజ్రా యొక్క పోటీదారుడు. వివరాలు వెతికి చూడండి, పిక్చర్ తెలుస్తుంది. 4 సంవత్సరాలుగా మన P&L స్టేట్మెంట్ నష్టమని చూపిస్తోంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ట్యూబ్ రీడర్ మునిగిపోతే కంపెనీ కూడా మునిగినట్టే. వజ్రాల్లో 20,000 పర్మనెంట్ స్టాఫ్స్ ఉన్నారు. టెంపరీ స్టాఫ్స్ 53,060 మంది, 18 బోర్డ్ మెంబర్స్. ఇంతమందిలో ఒక్కడే దొంగ. వాడే 4 సంవత్సరాలుగా మన రహస్యాల్ని బయట అమ్ముతున్నాడు. ట్యూబ్ రీడర్ రహస్యాన్ని కూడా వాడే అమ్మేశాడు. వాడెవడో కనిపెట్టడానికి నేను ఒక వ్యక్తిని హైర్ చేశాను. I'm paid in dollars. కానీ ఇది డబ్బు కోసం చేయడం లేదు. నాకు వేట్ అంటే ఇష్టం. ట్యూబ్ రీడర్ లారీస్లో పొల్యూషన్ లెవెల్ ఎక్కువ ఉందని మొత్తమే 7గురికి తెలుసు. నిన్ను తప్ప మిగతా 6గురిని విచారించాను. నేనెవరికి చెప్పలేదు సార్. నేనెవరికి చెప్పలేదు సార్. ఆల్రెడీ మేనేజ్మెంట్లో అడిగారు. పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు. నేనెవరికి చెప్పలేదు సార్. నిషాన్, ఎవరైనా సరే ఎవరితోని చెప్పని నిజం నాతోనే చెప్తారు. ఎంతసేపు తర్వాత అనేది వాళ్ళు తట్టుకునే శక్తిలోనే ఉంది. నాకేం తెలియదు సార్. సార్ నాకు నిజంగా తెలియదు సార్. సార్ సార్ ఏం చేయబోతున్నారు సార్? సార్ ఏం చేయబోతున్నారు సార్? సార్ సార్ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు సార్. సార్ నాకేం తెలియదు సార్. నిజంగా సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ నాకేం తెలియదు సార్. సార్ నాకు 2 ఏళ్ళు పెట్టి ఉంది సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్ వద్దు సార్. సార్ పోలీసులు 2 రోజులు కస్టడీలో ఉంచుకొని ఫుల్గా ఎంక్వైరీ చేశారు సార్. నా మెయిల్స్, ఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేశారు సార్. ఇన్నోసెంట్ అని వదిలేశారు సార్. సార్ ఇన్స్పెక్టర్ని అడగండి సార్. సార్ అడగండి సార్. నేను ఇన్నోసెంట్ అని చెప్తారు సార్. సార్ అడగండి సార్. ఇన్స్పెక్టర్ని అడగండి సార్. నేను ఈ కేసు టేకప్ చేయాలంటే మీ దగ్గర మాత్రమే రిపోర్ట్ చేస్తాను, డైరెక్ట్గా. డన్. సార్ వద్దు సార్. వద్దు సార్. సార్ వద్దు సార్. పవన్ శర్మ. పవన్ శర్మ R&D సెక్షన్ యాన్యువల్ కన్వర్షన్ పూర్తి చేసుకుని పార్టీలో మీట్ అయ్యాం. మందు తాగున్నాను. కోపం సార్, మనసులో కోపం. 12 సంవత్సరాలుగా వజ్ర ఎంప్లాయీని. నా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ప్రమోట్ అయ్యారు. మత్తులో పొల్యూషన్ లెవెల్ గురించి చెప్పేశారు. ఏ స్టేట్ వెళ్ళినా నా మనుషులకి ఆ స్టేట్ పోలీస్తోనే కోఆపరేషన్ కావాలి. డన్. ఎవరు సార్ వీళ్ళు? ఇన్స్పెక్టరే లేచి మాట్లాడుతున్నారు. ఎస్పీఏ పర్సనల్గా ఫోన్ చేశారు. వీళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా చేయమన్నారు. సంఘటనలు జరుగుతాయి, కానీ చూసి చూడకుండా ఉండాలి. మీ ఎగ్జిక్యూటివ్స్, R&D స్టాఫ్, అకౌంట్ స్టాఫ్ అందరి పర్సనల్ ఫైల్స్ నాకు కావాలి. 1 month వజ్ర రహస్యాల్ని దొంగలించిన వారిని మీ ముందు నిలబెడతాను.